మనం ఇప్పుడు కార్తీక దీపం ఇది నవవసంతం సీజన్ 2లో 690వ ఎపిసోడ్ చూద్దాం. ఆఫీసులో వర్క్ చేస్తుంటారు. అయితే దీపని కాఫీకి పిలిస్తే వెళ్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరే మిగిలి ఉంటారు, సూరజ్, జ్యోత్స్న. ఇద్దరు ఒకరినొకరు అలా కసిగా కోపంగా చూసుకుంటూ ఉంటారు. తర్వాత సూరజ్ గురించి చూసేటప్పటికి సూరజ్ కనబడ్డు. తర్వాత జ్యోత్స్న వెనక నుంచే వస్తాడు సూరజ్. నేను ఇలా వస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అంటాడు సూరజ్. పగ తీర్చుకోవడానికి వచ్చావా అంటుంది జ్యోత్స్న. నువ్వు కూడా పగ తీర్చుకోవడానికే కదా నన్ను కొట్టించావు అంటాడు సూరజ్. నేనే కొట్టించాను అనడానికి ఆధారం ఏంటి అని అడుగుతుంది. నువ్వు తెలివైన దానివే, కానీ నేను అమాయకుని కాదు అంటాడు. ఏం చేస్తావు అని అడుగుతుంది. నువ్వు రోడ్డు మీద లిఫ్ట్ ఇవ్వకుండా ఉంటే కథ ఎక్కడి వరకు వచ్చేది కాదు అంటాడు. నువ్వు మహా అయితే నన్ను కొట్టించావు అని చెప్పి మా తాతతో చెప్తావు, అంతకు మించి ఏం చేయలేవు కదా అంటుంది. ఒడ్డున నిలబడి సముద్రం ఎంతో లోతుంటుంది కదా అనుకుంటే ఎలా మేడం, మీరు కోపంతో సముద్రం మీదకి రాళ్లు విసురుతున్నారు, నేను ఇంకా అలలు విసరడం మొదలు పెట్టలేదు అంటాడు సూరజ్. ఇప్పుడు మొదలు పెడతానంటున్నావా అంటుంది. తట్టుకోవడానికి సిద్ధంగా ఉండమంటున్నాను అంటాడు. విత్ ఇన్ 2 days లో నిన్ను ఆఫీస్ నుంచి పారిపోయేలా చేస్తాను అంటుంది కసిగా. మీ పతనం మొదలైంది అంటాడు. నన్ను తట్టుకొని దీపని గెలిపించడం నీ వల్ల కాదు అంటుంది. నువ్వు అహంకారంతో నిండిపోయిన కోతి లాంటి దానివి. ఎవరెస్ట్ శిఖరం మీద నిలబడి నన్ను ఎవ్వరూ అందుకోలేరు అని గెంతులు వేస్తున్నావు. నీలాంటి దానికి బుద్ధి చెప్పడానికి నాలాంటి వాడు జెట్ ఫ్లైట్ లో వస్తాడు. ఆల్రెడీ వచ్చాడు. దీప గారిని గెలిపిస్తాడు. తమరికి జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం నేర్పించే వెళ్తాడు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంటాడు. ఇంతలో కార్తీక్, దీప వచ్చేస్తారు. కార్తీక్ దూరం నుంచే ఆహాహాహా, ఇన్నాళ్ళ నుంచి ఇలాంటి సీనే కదా నేను చూడాలనుకున్నది అంటాడు దీపతో. వాళ్ళకి వినబడుతుంది బావా, పక్కకి వెళ్దాం పదా అంటుంది దీప. నేను చూస్తా అంటాడు కార్తీక్. కార్తీక్ని తీసుకుపోతుంది దీప. కార్తీక్ అంటాడు, నాకైతే ఈ మూమెంట్ని సెలబ్రేషన్ చేసుకోవాలని ఉంది అంటాడు నవ్వుతూ. సూరజ్ జ్యోత్స్నని కంట్రోల్ చేస్తాడు అనే నమ్మకం నీకుందా బావా అని అడుగుతుంది దీప. ఈ మాట నా నోటితో అనకూడదు గాని వాడే ఈ తిక్కల దానికి సరైన మొగుడు అని చెప్తాడు. బావా అంటది. నిజం మరదలా, బ్రదర్ కొన్న యాటిట్యూడ్కి చిన్న మరదలకున్న విరితనానికి భలే సూట్ అవుతుంది. ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూస్తే టామ్ అండ్ జెర్రీ కార్టూన్ చూసినట్టే ఉంటుంది. సూరజ్ మంచివాడు బావా అంటుంది దీప. మంచివాడు కాబట్టే నీకు సాయంగా వచ్చాడు. ఇప్పుడు నా శత్రువులంతా ఏకమైపోయి నా మీద దాడి చేయబోతున్నారు అని నా చిన్న మరదలో గుండెలు బాదుకుంటుంది చూడు అంటాడు. దాని తాట తీయాలి బావా, లేదంటే సూరజ్నే కొట్టిస్తుందా అంటుంది దీప. చిన్న మరదల తాట మనం తీయడం కాదు, సూరజే తీస్తాడులే అంటాడు. మేము ఎంత జ్యోత్స్నకి ఎదురు తిరిగి పోరాడినా మమ్మల్ని కాపాడాల్సింది నువ్వే బావా అంటుంది. ఎందుకు అంటాడు. జ్యోత్స్న ఊరికే ఉంటుందా? ఆప్ ఖాళీ చేయించింది, మనుషులతో కొట్టించింది. ఇదంతా సూరజ్ బయట ఉన్నప్పుడే చేసింది. ఇప్పుడు తన ఆఫీసులోకి వచ్చి తన ఎదురుగా నిలబడి వార్నింగ్ ఇస్తుంటే ఎందుకు ఊరుకుంటుంది అంటుంది. ఇది నిజమే అంటాడు కార్తీక్. జరిగేది మనకు ఫేవరబుల్ గా ఉంది కదా అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేస్తే జ్యోత్స్న ఇంకో ప్లాన్ వేస్తుంది. ఇంటి దగ్గర కూడా జ్యోత్స్న మీద ఒక కన్నేసి ఉంచాలి అంటాడు. ఇంతలో కార్తీక్ కి ఫోన్ వస్తుంది. కార్తీక్ కొంచెం కంగారుగా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటాడు. ఏమైంది బావా అని అడుగుతుంది కంగారుగా దీప. నాన్నకి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట అని చెప్తాడు కార్తీక్. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, నేను వెళ్తాను అంటే నేను వస్తాను బావా అని అంటుంది. సరే పద వెళ్దాం అని చెప్పి వెళ్తారు. హాస్పిటల్లో కార్తీక్ తండ్రికి ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. శివనారాయణ మాట్లాడుతూ, మీ నాన్నకి ఎంత నిర్లక్ష్యం ఏంట్రా, జాగ్రత్తగా ఉండమని మీ నాన్నకి డాక్టర్ గారు ఎంతో ముందే చెప్పారు. వీలైనంత త్వరగా సర్జరీ చేయించుకుంటేనే మంచిదని చెప్పారు. కానీ మీ నాన్న వెంటాడా, చూడు ఎంతవరకు తెచ్చుకున్నాడు అంటాడు శివనారాయణ. బాగానే ఉన్నాడు కదా అనుకున్నాం అంటాడు దశరథ్. ఈ రోజులో అందరి ఆరోగ్యం మేడిపండులాగే ఉన్నాయి, పైపైన చూడడానికి బాగానే ఉన్నాయి. ఒక్కసారి పడితేనే కానీ తెలీదు మన ఆరోగ్యం ఎంత కింద పడిపోయిందో. మనం బ్రతకడానికి 2-3 జీవితాలు ఉండవురా, ఉన్నది ఒకటే జీవితం. దీన్ని ఎలా బతకాలో డిసైడ్ చేసుకోవాల్సింది మనమే అంటాడు శివనారాయణ. వెంటనే కార్తీక్ అందుకొని, నేను కూడా ఎన్నోసార్లు చెప్పి చూశాను తాత, కానీ వినలేదు, అందుకే ఇక్కడ ఉన్నాడు అంటాడు కార్తీక్. ఆయన వదులుకున్నంత తేలిగ్గా నేను వదులుకోలేను కదా, ఇప్పటివరకు కాపాడుకున్నాం, ఇక మీదట కూడా కాపాడుకుంటాం అంటాడు కార్తీక్ బాధగా. దీప అందుకొని, అత్తయ్యకి తెలుసా అని అడుగుతుంది. ఎవరికీ చెప్పలేదమ్మా అంటాడు దశరథ్. శివనారాయణ అందుకొని, ఎవరికీ చెప్పలేదమ్మా, ముందు డాక్టర్ గారు ఏమంటారో చూసి ఆ తర్వాత మిగతా వారికి చెప్దాం అంటాడు శివనారాయణ. తర్వాత డాక్టర్ పిలిస్తే అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ సీరియస్ గానే ఉందని చెప్తాడు. వెంటనే సర్జరీ చేయాలని చెప్తాడు డాక్టర్. చాలా కాంప్లికేటెడ్ కేసు, ఆపరేషన్ చేసిన 90% బతకడం కష్టం, ఒకవేళ బతికినా ఎంతవరకు రికవర్ అవుతారో కూడా చెప్పలేం అంటాడు డాక్టర్. వెంటనే కార్తీక్ కోపంగా, ఆయన్ని కాపాడడం మీ వల్ల అవుతుందో లేదో చెప్పండి, మీ వల్ల కాకపోతే వెంటనే చెప్పండి అని అంటాడు సీరియస్గా. నాన్నకే కాదు దీప, నాన్న బతుకుతాడు అంటాడు. ఇది మన ఫ్యామిలీ ప్రాబ్లం రా, అందరూ కలిసే దీన్ని ఎదుర్కొందాం అంటాడు శివనారాయణ. డాక్టర్ కూడా, ఈ కాంప్లికేటెడ్ కేసు చూసే డాక్టర్స్ కూడా ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు అని చెప్తాడు. అందరూ బయటకు వచ్చేస్తారు. తర్వాత కార్తీక్ తండ్రి కూడా బయటకు వచ్చేస్తాడు. ఏమన్నారు డాక్టర్ అని అడుగుతాడు. వెళ్తూ మాట్లాడుకుందాం పద అంటాడు కార్తీక్. తర్వాత శ్రీధర్ ఇంట్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటారు.
శ్రీధర్కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని చెప్తాడు శివనారాయణ. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ప్రాణాలకు ప్రమాదం కదా నాన్న అంటుంది కూతురు. ఈ రోజుల్లో హార్ట్ ఆపరేషన్స్ చాలా సింపుల్ గా జరిగిపోతున్నాయి అంటాడు దశరథ్ ధైర్యం చెప్తూ. కార్తీక్ తన పిన్నితో మాట్లాడుతూ, నువ్వేం బాధపడక పిన్ని, నాన్నకేం కాదు. మాయ ఫ్రెండ్ అమెరికాలో పెద్ద హార్ట్ సర్జన్ డాక్టర్, దాని రిపోర్ట్లన్నీ పంపించాం, ఆయన వెంటనే అమెరికాకి తీసుకురమ్మన్నారు అని చెప్తాడు. ట్రీట్మెంట్ కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటా అంటాడు శివనారాయణ. అక్కడ రూల్ ప్రకారం పేషెంట్ తో ఒక్కలే ఉంటాలంటాడు. శ్రీధర్తో కావేరి వెళ్తుంది అంటాడు. ఈ రోజు రాత్రికే ప్రయాణం, కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడం అని చెప్తాడు. అలాగేనట్టుంది కావేరి. తర్వాత వాళ్ళకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి బయలుదేరతారు వాళ్ళు. దసరాదే ఎయిర్పోర్ట్ తీసుకెళ్తానని చెప్తాడు. అందరూ భయపడుతుంటే శ్రీధరే వాళ్ళందరికీ ధైర్యం చెప్తాడు. ఎవరో భయపడాల్సిన పని లేదని చెప్తాడు. నా కుటుంబమే నా బలం అంటాడు. తర్వాత కావేరితో బిర్యానీ చేయమని చెప్తాడు. ఈ రోజు అందరూ బిర్యానీ తినాలని చెప్తాడు. ఈ రోజు అందరూ ఇక్కడే ఉండాలి, అందరూ కలిసి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వాలి అని చెప్పి బయటికి వెళ్తాడు శ్రీధర్. తర్వాత కార్తీక్ తల్లి మాత్రం నేను ఆయనతో మాట్లాడాలి అని చెప్పి బయట ఉన్న శ్రీధర్ దగ్గరికి వస్తుంది. శ్రీధర్ అప్పుడే కన్నీళ్లు పెట్టుకుని ఉంటాడు. తన భార్యను చూసి వెంటనే కళ్ళు తుడుచుకొని ఏంటి కాంచనా అంటాడు. అందరి ముందు నవ్వుతూ ఉండి పక్కకు వచ్చి బాధపడుతున్నాను అనుకుంటున్నావా? నాకే బాధ లేదు, నేను హ్యాపీగా ఉన్నాను అంటాడు. మీరు ధైర్యంగా వెళ్లి క్షేమంగా రండి అని చెప్పాలనుకుంటున్నాను అంటుంది కాంచన. రాకపోతే అని అడుగుతాడు శ్రీధర్ భయంగా. ఎందుకు రారు? రాకపోతే అనే మాటే లేదు అని చెప్తుంది కాంచన. వెంటనే శ్రీధర్ ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఎస్టర్డే ఈజ్ హిస్టరీ, టుమారో ఈజ్ మిస్టరీ, టుడే ఈజ్ ఎ గిఫ్ట్ అన్నాడు అని చెప్తాడు శ్రీధర్. మనకి నిన్న రేపు గురించి సంబంధం లేదు, ఈ రోజే మనకు ముఖ్యం. ఒకవేళ ఇదే నా చివరి రోజు అయితే అని అంటాడు. ఆ మాట అనకండి అంటుంది కాంచన కోపంగా. ఇంతలో కార్తీక్ వచ్చి మీకేం కాదు అని చెప్తాడు. ధైర్యంగా ఉండమని చెప్తాడు. నేను చెప్పాల్సినవి కొన్ని మిగిలి ఉన్నాయి అని చెప్పి నన్ను క్షమించి కాంచన అని కాంచనాకి దండం పెడతాడు. ఆడదాని బతుకుతో ఆడుకున్న మగాడికి పుట్టగదులు ఉండవు అంటారు చూసావా, నీ జీవితానికి అన్యాయం చేశాను, దానికి తగ్గ శిక్ష అనుభవిస్తున్నాను అంటాడు. వెంటనే కాంచన, భార్యాభర్తల అదృష్టం అనేది ఎప్పుడు ఒకరి మీదే ఆధారపడి ఉండదండి. కలిసి ఉండాలి అంటే ఆ అదృష్టం ఇద్దరికే ఉండాలి. నాకు యాక్సిడెంట్ జరగాలని, నా కాలు పోవాలని నేను కోరుకున్నానా? జరిగింది, నేను యాక్సెప్ట్ చేశాను. అలాగే మీరు మరో పెళ్లి చేసుకున్నారు, మనం భార్యాభర్తలుగా విడిపోవాల్సి వచ్చింది. దీన్ని కూడా మీరు అంగీకరించండి. ఇప్పుడు మీకు ఆరోగ్య సమస్య వచ్చింది, మేమంతా మీతో ఉన్నాం, నమ్మకంగా వెళ్ళండి, క్షేమంగా రండి, మీరు ఇంకా చాలా జీవితాన్ని చూడాలండి అంటుంది కాంచన ఏడుస్తూ. వెంటనే కార్తీక్, అవును నాన్న, నువ్వు నీ మనవలతో కూడా ఆడుకోవాలి, వాళ్ళ ఎదుగుదల చూడాలి, ఇంకా చాలా జీవితం ఉంది అంటాడు కార్తీక్. వెంటనే దీప, మీరే అన్నారుగా దేవుడు నాకు మంచి కుటుంబం ఇచ్చారని, ఇప్పుడు ఈ కుటుంబం అంతా మీ క్షేమాన్నే కోరుకుంటుంది, మేమంతా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం అంటుంది దీప. కార్తీక్ తోటి మాస్టారు అని పిలవరా అంటాడు శ్రీధర్ ఏడుస్తూ. ఎలా పిలుచుకున్నా నాకున్నది నువ్వే కదా నాన్న. తండ్రి ఇచ్చిన వారసత్వపు ఆస్తి ఏమనుందంటే అది నువ్వు ఇచ్చిన ప్రేమేనన్నా. నువ్వు నా కోసం చాలా చేసావు నాన్న, కానీ నీ కోసం ఏమవగలను? ప్రేమగా పిలిచే పిలుపు తప్ప రక్త బంధాలకు ఉన్న రుణాలు ఈ జన్మకు తీరవు నాన్న. తండ్రి కొడుకుల అనుబంధం అలాంటిది, మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం అని చెప్పి ఆప్యాయంగా తండ్రిని కౌగిలించుకుంటాడు కార్తీక్. అందరూ అలా బాధపడుతూ కాసేపు అలాగే ఉండిపోతారు. తర్వాత ఇంటికి వచ్చేసింది కాంచన. కాంచన బుక్ చదువుతుంటుంది గాని అన్ని శ్రీధర్ ఆలోచనలే. తర్వాత శివనారాయణ కూతురి దగ్గరకు వచ్చి, ఏమ్మా శ్రీధర్ గురించి ఆలోచిస్తున్నావా? అల్లుడి గారిని ఫ్లైట్ ఎక్కిచ్చాం, ఈ పాటికి హాయిగా నిద్రపోతుంటాడు అంటాడు. ఆయన గురించి నేనేం అడగలేదే అంటుంది కాంచన. శివనారాయణ ఒక వాచ్ తీసి, ఇది నీకు ఇమ్మని చెప్పాడు అల్లుడి గారు అని చెప్పి ఆ వాచ్ కాంచనకి ఇస్తాడు. దానంక కాసేపు చూసి, ఈ వాచ్ ఆయన చేతికి పెట్టుకునేది కదా, నాకెందుకు ఇమ్మన్నాడు అంటుంది కాంచన. అల్లుడు ఫ్లైట్ ఎక్కే ముందు ఒకటే మాట అన్నాడు, నాతో పాటు నేనే కాదు, కాంచన మనసు కూడా నాతో పాటే వస్తుంది అన్నాడు అంటాడు శివనారాయణ. తన గురించి ఆలోచిస్తూ భోజనం చేయకుండా నిద్రపోకుండా ఉంటావో తన గుర్తుగా ఈ వాచ్ని ఇమ్మన్నాడు. నా జీవితంలో నేను అనుభవించిన కష్టాలు నా పిల్లల జీవితంలోకి రాకూడదు అనుకున్నాను, కానీ ఆ కన్నీళ్లు నా పిల్లల జీవితంలో కూడా వస్తున్నాయి. పంతం వదిలేసి అతని నీ భర్తగా స్వీకరించు. ప్రేమించే మనుషుల కోసం ఆ మాత్రం చేయలేవా నీ పట్టుదల వదిలి అంటాడు శివనారాయణ. ఆ వాచి పట్టుకొని అలాగ బాధపడుతూ కూర్చుంటుంది కాంచన. అక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.